బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 8670. ఒక వస్తువుని 8670 రూపాయలకు అమ్మినప్పుడు నష్టం ఎంత వచ్చింది? 15% నష్టం వచ్చింది. అంటే కొన్న ధర గనక 100 గనక అవుతే దాని మీద 15 రూపాయలు నష్టము, దాని మీద 15 రూపాయలు నష్టము, 100 మీద 15 నష్టము. అంటే అమ్మిన ధర ఏం కావాలి? 85 రూపాయలు కావాలి. అమ్మిన ధర ఎంత కావాలి? 85 రూపాయలు కావాలి. కానీ క్వశ్చన్లో 85 ఎంత ఇచ్చాడు? 8670 ఇచ్చాడు. 85 ఎంత ఇచ్చాడు? 8670 ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమన్నాడు? ఎట్ వాట్ ప్రైజ్ షుడ్ హీ సెల్ ఇట్? దానికి లాభము 15% రావాలంటే, ఇదే 100 మీద నాకు లాభము 15 రావాలంటే ఏం చెయ్యాలి? 100 మీద 15 లాభము అంటే అమ్మిన ధర ఎంత? 115 రావాలంటే ఏం చెయ్యాలి? 115 రావాలంటే మనము ఏం చెయ్యాలి? నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. దీన్ని మనము పలు రకాలుగా మనము సాల్వ్ చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ని చూడండి సార్. 100 మీద 15 నష్టము, 100 మీద 15 నష్టం అవుతే అమ్మిన ధర ఏమవుతుంది? 85 అవుతుంది. 100 మీద 15 లాభము అంటే అమ్మిన ధర ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఇక్కడ 5 అయింది. 5 ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 5 అవుతుంది? 5 ఒకట్ల 5, 5 మూళ్ళ 5, 5 ఇంటూ ఏ బేసి సంఖ్య తీసుకున్నా 5 వస్తుంది. అంటే మల్టిపుల్ చాయిసెస్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. 5 17 85, 5 23 115, 5 17s are 85, 5 23s are 105. ఇక్కడ ఎంత ఉంది? యూనిట్ డిజిట్ 7. ఇక్కడ ఎంత ఉంది? యూనిట్ డిజిట్ 7. 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది? 7 1s are 7. దీన్ని కూడా 1 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్లో ఎంత ఉండాలి? 3 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్లో నాకేముండాలి? 3 ఉండాలి. మొత్తము నంబర్ చేయాల్సిన అవసరము లేదు. మొత్తము నంబర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇక్కడ 5 యూనిట్ డిజిట్ 5 ఇంటూ ఎనీ బేసి సంఖ్య చేసినా నాకు 5 వస్తుంది. కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేశాను. 5 17, 5 23. 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది. 7 1s are 7. ఇక్కడ కూడా 3 1s are 3. ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్ 3. ఆర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు అయితే నేను ఆల్రెడీ ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ లో ఇది చెప్పాను. డివిజిబిలిటీ రూల్ ఫర్ 23. డివిజిబిలిటీ రూల్ ఫర్ 23 ఏమని చెప్పాను సార్? ఆస్క్యులేషన్ రూల్ ప్రకారము డివిజిబిలిటీ రూల్ ఫర్ 23, రైట్. 3ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసి మిగతా దాంతో యాడ్ చేస్తే సేమ్ నంబర్ వస్తుంది. 3 7s are 21. 21 + 2 ఎంత? 23. అంటే ఇది ఏబి కనుక అవుతే 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా యూనిట్ డిజిట్ యాడ్ చేయండి. యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 తోటి లబ్ధం చేయండి. 3 7s are 21. 21 + 2 ఎంత? 23. సో యూనిట్ డిజిట్ ఇక్కడ 0 ఉన్నది. సో మిగతాది 3 నుంచి స్టార్ట్ చేద్దాము. 1173. యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 తోటి మల్టిప్లై చేయండి. 7 3s are 21. మిగతా దాంతో యాడ్ చేయండి. 138. ఇది 8 తీసుకోండి, 8 ఏళ్ళ ఎంత? 56. 56 + 13 ఎంత? 69. 23 3 69. ఆన్సర్ 23 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 23 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు 23 తోటి చేశాను? 7 1 7, 3 1 3. ఆన్సర్ రైట్ యూనిట్ డిజిట్ 3 ఉండాలి. సపోజ్ గా 2 ఆప్షన్లో కనుక 3 ఉంటే ఆన్సర్ అనేది 23 ఇంటూ అవుతుంది. కాబట్టి 23 తోటి డివైడ్ అవ్వాలి. 23 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 7 3s are 21 + 2. 7 3s are 21 + 2.
రైట్. 7b ప్లస్ ఏ అంటే యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 తోటి లబ్ధం చేయండి, 7 3s ఎంత 21, మిగతా దాంతో యాడ్ చేయండి. 117 ప్లస్ 21 138. యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 తోటి లబ్ధం చేయండి, 8 ఏళ్ల 56, 56 ప్లస్ 13 ఎంత 69, 23 3s 69. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాల్యూలు చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ మీద చేస్తే మనకు ఐడియా వస్తుంది.